చూపిస్తున్నా. ఏదైనా వెడ్డింగ్ డెకరేషన్ చేసేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదైనా చేసేటప్పుడు కూడా ఇది ఒక ఐడియా లాగా ఉంటుందని నేను చూపిస్తున్నా. ట్రై చేయండి. దాంతో పాటు ఇది కూడా చక్కటి పూర్తిగా జస్ట్ శాంపుల్ కి నేను ఇది చేశాను, కానీ మీరు ఏం కావాలంటే అది చేసాను. అది ఎలా చేశారు మేడం? చక్కెర అంటే మీన్ ప్రాసెస్ అంటే ఈ క్లాస్ లో కుదరదండి మనకి టైం అంతా. ఓన్లీ షుగర్ అంటే ఇది మీరు మళ్ళీ మీ కాఫీ టీ పాలల్లో వాడుకోవచ్చు. అంటే మ్యామ్ అచ్చులు వేసి చేశారు, ఊరికే ఇంట్లో ఉండే వాళ్ళతో చేశారు? ఇంట్లో ఉండే వాడుతానండి, వేరే అచ్చులు అంటే వితౌట్ మౌల్డ్స్ మన దగ్గర లేకపోయినా. ఓకే, ఇంకా క్లాస్ విషయానికి వస్తే ఇద్దరు పెట్టారండి. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా, టైం లేదా, మెటీరియల్ దొరకలేదా, లేకపోతే ఏం చేస్తాంలే అనుకున్నారా? ఈ రోజు పెడతాం మ్యామ్, మెటీరియల్ దొరకలేదు, ఈ రోజు తెచ్చారు. దాంట్లో ఏం దొరకలేదు చెప్పండి ఫస్ట్. మేడం పైప్, మెయిన్ పైప్ ప్లస్ ఈ నాకు వెల్వెట్ ఆయన దగ్గర ఇదే కలర్ ఉంది, పింక్ ఇవాళ తెచ్చారు, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను షిఫ్ట్ అయితే. ఓకే అండి, దాంట్లో ఈజీగా దొరికే మెటీరియలే అనమాట. మెటీరియల్ దొరకలేదు అనేది ఇక్కడ రాదు, ఛాన్స్ రాదు. ఎందుకంటే ఆప్షన్స్ కూడా మీకు చాలా ఉన్నాయి. ఎండిఎఫ్ లేకపోతే కేక్ బేస్ లేకపోతే థిక్ అట్ట కార్డ్బోర్డ్ ఏదైనా. కాబట్టి సాధ్యమైనంత వరకు చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీనికి ఇలాగే వదిలేయండి. నేను స్ప్రే పర్పస్ కాబట్టి ఇంక ఇది అవసరం లేదు అన్నట్టు నేను జస్ట్ ఇప్పుడు చూపించడానికి మాత్రం పెట్టాను. దీనిపైన ఇంకో సేమ్ క్లాత్ కాకపోయినా కనీసం ఈ కలరే ఉన్నది నార్మల్ క్లాత్ అయినా వేయండి. ఈ కాస్ట్లీది కాకపోయినా నార్మల్ అయినా వేయండి. లేదు మాకు రెండు వైపులా అందంగా ఉంటుంది అనుకుంటే సేమ్ క్లాత్ అయినా సరే అతికించాలి. లోటస్ కి అయితే, ట్రే వరకు అయితే అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు 2-in-1 లాగా చెప్తానన్నాను కాబట్టి ఫస్ట్ ఈ బేస్ తీసుకుంటాం. ట్రే కోసం మ్యామ్ మిమ్మల్ని స్పాట్ చేసుకోరా? సరే, మేడం నా పేరు అర్చన అండి, గ్రూప్ కి వాలంటీర్ మేడం. ఓకే అర్చన గారు, ఈ రోజు అండి ఈ రోజు వచ్చారా? అవును మేడం, ఈ రోజు వచ్చారు. ఓకే, అందరు వీడియో ఆన్ చేస్తారు, అది అన్మిట్ లో పెట్టుకోరా? సో ఇలా కార్నర్ కి అంతా ఈక్వల్ గా రెడీ చేసుకొని కింద కనిపించకుండా కరెక్ట్ గా కింద మరి ఇక్కడ కనిపించకూడదు.
ఇది అతికిచ్చేస్తే ఇంకేం కనిపించదండి. అంటే మీరు ఎక్స్ట్రా ముందుకు పెట్టుకున్న అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అతికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలాగే అతికించుకొని వీటిని ఇలా బెండ్ చేసుకోవచ్చు. కనబడట్లేదు మ్యామ్ మొత్తం. మొత్తం కనిపించట్లేదా? ఒక నిమిషం నేను పెడతాను. ఓకే మ్యామ్. ఇలా ఇది దీన్ని మీరు ట్రే లాగా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే వీటిని సేమ్ పెటల్ లాగా ఇలా మనం వైర్ పెట్టాం కాబట్టి ఈ పెటల్ లాగా అనేది ఇది ఇట్లా బెండ్ అవుతాయి. ఇలా పెట్టుకుంటే మనకి తామర పువ్వు షేప్ అనేది వస్తుంది. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చూసుంటారు, బాగా తామర పువ్వు లాగా ఇలా పైకి వచ్చి అండ్ కింద గ్రీన్ పెటల్స్ అన్ని కూడా ఉంటాయి కదా. ఫస్ట్ గ్రీన్ పెటల్స్ సేమ్ ఇలా ఇవి ఎలా పెట్టామో అలాగనే పెడతాము. తర్వాత పింక్ పెటల్స్ అనేవి ఇలా వీటికి ఇలా పైకి ఇలా అతికిస్తాం. ఓకేనా? ఇలా పైకి నిలబడతాయి. ఎందుకంటే మనకి ఎలా కావాలంటే అలా వంగుతాయి. సో పైకి నిలబడతాయి. పైకి నిలబడినప్పుడు ఇలా వైట్ అనేది కనిపిస్తే బాగుంటుంది. కానీ కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కూడా మీరు క్లాత్ అనేది వేసుకోవాలి. అట్లాంటప్పుడు మీరు బ్యాక్ సైడ్ క్లాత్ ఇట్లా పైకి ఉంటాయి కాబట్టి ఈ డిజైనింగ్ అనేది బ్యాక్ సైడ్ ఇది ఇలా జస్ట్ ఇలా ఇలా కనిపిస్తాయి కదా. సో అప్పుడు మీకు డిజైనింగ్ అనేది ఇక్కడ మీరు స్టోన్ లేస్ కానీ లేదా మధ్యలో ఏమైనా బుటాస్ అలా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు అతికిస్తాను. మీకు అర్థమైంది కదా? ఎస్ మ్యామ్. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మ్యామ్ ఆ క్లాత్ ఒక 2 మీటర్స్ పడుతుందా 1 మీటర్ పడుతుందా మ్యామ్? దీనికైతే 1/2 మీటర్ల సక్కరం పట్టింది. ఆ సువ్వ పేరు ఏమని అడగాలి మ్యామ్? ఇది ఆ
అదే మనం పెటల్స్ కి బ్యాక్ సైడ్ పెట్టాం కదా. బకరం క్యాన్వాస్ బకరం మన జెంట్స్ కాలర్ వేస్తారు కదండి షర్ట్ అది కాదు మ్యామ్, అదే సువ్వలాగా ఉంది కదా మ్యామ్. అదే ఆ బైండింగ్ వైర్ అయినా అని అడగొచ్చు, లేకపోతే స్టాకింగ్ వైర్ అయినా. క్రాఫ్ట్ షాప్స్ లో అయితే స్టాకింగ్ వైర్ అని అడగాలి. అదే మీరు హార్డ్వేర్ షాప్ లో అయితే బైండింగ్ వైర్ అని అడగాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం నేను సెట్ చేసుకున్నాను కానీ ఇంకా ఒక పెటల్ తక్కువ వచ్చింది. సో మళ్ళీ చేసి పెట్టేస్తా, నో ప్రాబ్లం. కొంచెం గ్యాప్ వదిలిపోతుంది, చేసి పెట్టేయచ్చు. స్టాకింగ్ వైర్ అని అడిగితే దాంట్లో 2-3 రకాలు, ఇంకా చాలా రకాలే వస్తుందండి. థిక్గా ఉన్నది అడిగి తీసుకోండి. అన్ని స్టాకింగ్ వైర్లే, లేదు ఇదే అంటారు. అవును, అన్ని 5-6 గేజ్ని బట్టి వస్తాయండి. ఓకే, సో అది మాత్రం ఖచ్చితంగా థిక్గా ఉన్నది చూసి తీసుకోండి. ఎంత థిక్ ఉండాలంటే మన కాకర పుల్లలు థిక్నెస్ ఉంటుంది కదా మీకు గుర్తుకి, అంత థిక్ ఉన్నవి చూసి తీసుకోండి. ఓకేనా?
మధ్యలోకి కూడా అటాచ్ చేస్తానండి. చేసేసాను. బైండింగ్ వైర్ అంటే తెలుసు కదా. లేదు అంటే చూపిస్తా ఒక్క నిమిషం. ఇదో ఇలా ఉంటుంది చూడండి. ఇది కాకపోతే థిక్, దీంట్లో కూడా గేజ్ బట్టి ఉంటాయి. దీంట్లో థిక్నెస్ ఉన్నది తీసుకో. ఓకే. ఓకేనా? ఈ పెటల్స్ చేసుకోవడమే లేట్ అండి. అంటే మనకి ఇదిగా దీంట్లో మీరు గాల్స్ అయినా పెట్టచ్చు, కలశం అయినా పెట్టచ్చు, మీ ఇష్టం. మీరు పాడు లేదా ఇలా ట్రే లాగా ఇలాగే పెట్టుకొని నగలైనా పెట్టుకోవచ్చు ఫంక్షన్స్. నెక్స్ట్ స్క్వైర్ చేద్దామా ఒకటి. స్క్వైర్ ది ఎలా చూపిస్తానంటే బేస్ ఒకటి చేసుకుంటాము, పైన దాని మీద పెట్టి ఒకటి, అండ్ ఇంకొకటి మన ఏమంటారు ఆర్చ్ లాగా చేసుకొని డిజైనింగ్ చేసుకుంటాం కదా. అంటే మీ హల్దీ కానీ లేకపోతే సంగీత్ ఫంక్షన్స్ కి, మెహందీ ఫంక్షన్స్ కి అలా అంత మెథడ్ అయితే అంతా ఒకటే. ఎల్లో వేసారనుకుంటే హల్దీ, గ్రీన్ వేస్తే మెహందీ, రెడ్ వేస్తే రిసెప్షన్, అంతే. దాన్ని బట్టి మీరు ముందర ఐటమ్స్ అనేది మార్చుకోవచ్చు. చేయడం అయితే అంత ఒకటే ఉంటుంది. ఇది రెడ్ కలర్ ది గ్రీన్ కలర్ ది వేస్తే ఇక్కడ ఏమంటారు అక్కడ పెట్టేవన్నీ హల్దీ పెట్టారంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్, మన ఫోన్ అనేది మన మైండ్ లో అట్లా ఫిక్స్ చేసేసింది అంతే. అంతే కదా. గ్రీన్ కలర్ అంటే అది మెహందీ ఫంక్షన్ దా ఇదే అని ఆలోచిస్తాం. చేసేదంతా ఒకటే. ఆ ముందర ఐటమ్స్ ఆ గ్రీన్ కలర్ లో మన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది. చూసి 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 ఫిక్స్ అయిపోయింది అంతే కదా. అంతే. ఫస్ట్ గ్రీన్ మెహందీ ఫంక్షన్ కి గ్రీన్ కలర్ వేసుకోవాలని ఇవేం లేవు. మనం చూసి చూసి మనం కూడా అట్లే తయారైపోయినాం. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కలర్స్ అనేవి మీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఆ కటింగ్ కావాల్సినవన్నీ చెప్తాను. మీరు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మన క్లాస్ లో ఈ చేసే ఐటమ్ కంటే ఈ కటింగ్స్ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. క్లాస్ లోనే ఇవన్నీ అతికించుకుంటూ పోవాలి అంటే మన ఈ ఒక్కటే అక్కడికి మనం 1.5 day చేసాము. 3 days 4 days పడుతుంది ఈ ట్రే ఇప్పుడు మనం చేసింది. మీకు ఎలా కావాలంటే అలా చెప్తాను, అదేమి ఇబ్బంది ఏం లేదు. అన్ని క్లాస్ లో చేద్దామా, చిన్న చిన్న వర్క్స్ మీరు ఇంట్లో చేసుకుంటారా? చిన్న చిన్న వర్క్స్ ఖచ్చితంగా ఒకరు ఇద్దరు కాదు, మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది చేయాలి. ఉన్నదే 15 మంది అండి. దాంట్లో నేను అర్చన గారు పోతే 13 మంది. ఖచ్చితంగా చేయాలి. నేను కూడా ఇప్పుడు ఆ ఆర్చ్కి దానికి సంబంధించిన కటింగ్స్ చెప్తాను. మీ దగ్గర ఏ సైజ్ ఉందో అది రెడీగా పెట్టుకోండి. అన్ని కట్ చేసుకుంటే రేపు ఎలా అతికించుకోవాలి ఏంటి అనేది చెప్తాను. రెడీ.
ఇది స్క్వేర్ ట్రే, మీ దగ్గర ఉన్న బేస్. క్లాత్ కటింగ్ చెప్పాను కదా, కొంతమంది కట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు, అది సో తెలుసు, కటింగ్ క్లాత్ కటింగ్ తెలుసు. ఇంకా పైప్ కటింగ్, ఈ సెంటీమీటర్స్ ఇవేం కాదంటే మీ దగ్గర ఉన్న స్క్వేర్ కి తగ్గట్టు స్క్వేర్ ఎన్ని ఇంచెస్ ఉంటే ఇది ఎంత ఉంటే అంత. నాది 8 ఉండొచ్చు, మీది 9 ఉండొచ్చు, ఇంకొకరిది 10 ఉండొచ్చు. సో 2 కటింగ్స్ కరెక్ట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి ఎండ్ అవుతుంది కదా. 2 పీసులు అంటే ఇలాంటి పైప్ అనేది 2 పీసులు సేమ్ ఈ సైజు కట్ చేసుకోవాలి. 2 పైపులు ఈ సైజు కట్ చేసుకోవాలి. మనకి టోటల్ లావుగా ఉన్నది కట్ చేసేసా, అది ఏమైనా ఇబ్బంది పెట్టినా కొంచెం ఓల్డ్ లావుగా ఉంది మీకు అలాంటి అలా ఏమైనా ఉంటే కట్ చేసేది. నేను తీసేస్తాను. నేను అటువైపు ఉంది, ఇటువైపు నాకు గోడ అడ్డం వస్తుంది, నేను తీసేస్తాను. ఇటువైపు తీసేయాలి, అది తీసేయాలి, లేకపోతే మనకి షేప్ అనేది కరెక్ట్ గా రాదు కదా. సో తీసేస్తాను. నాది ఈ పక్క అటువైపు చూపాలి అంటే నాది ఇది 10 feet పైప్, ఇటువైపు చూపించాలంటే తగులుతుందని అంటే, సో అందుకని ఇంక ఇలాగే తీసుకున్నాను. ఇది 2 కటింగ్స్ కావాలి. నెక్స్ట్ ఇంకా పైన కింద పెడతాం, ఇటువైపు కావాలి కదా. దానికోసం ఏం చేయాలంటే మీరు ఈ పైపు ఎంత ఉంది, ఇది అంటే 1 inch పైప్ తీసుకున్నారా, 1/2 inch పైప్ తీసుకున్నారా, 3/4 అంటే 3/4 inch పైప్ తీసుకున్నారా, దాన్ని బట్టి ఇప్పుడు 1 inch తీసుకున్నారంటే పైన కింద 1 inch వచ్చేస్తుంది కదా. ఇక్కడ పైన 1 inch పెట్టేసాం, అప్పుడే కింద 1 inch పెట్టేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది 10 ఉంది అనుకోండి, ఇది కూడా 10 ఉంటుంది, కానీ పైన 1 inch కింద 1 inch పెడితే మధ్యలో 8 inches కావాలి. సో దాన్ని బట్టి ఫస్ట్ ఇవి 2 కట్ చేసుకోండి, అవి పెట్టి చూసి ఆ రిమైనింగ్ కోల్చుకొని ఇక్కడ ఆ సైజులో ఇవి ఇంకొక 2 parts కట్ చేసుకోవాలి. క్లియర్ కదా, అర్థమైంది కదా. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ పైపు కట్ చేసుకున్నాం, అవునా. ఇక్కడ కింద వరకు ఉంది, ఈ 2 పైప్స్ కట్ చేసుకున్నాం. ఈ మధ్యలో కొలుచుకొని ఈ 2 పైప్స్ ఇటువైపుకి 2 కట్ చేసుకోవాలి. 4 స్క్వేర్ కదా, 4 సేమ్ కట్ చేసుకుంటాము అంటే కుదరదు. ఓకే కదా. ఇది ఒకటి. లేదు మాకు ఇంకా క్వాలిటీ బాగుండదు, క్వాలిటీ మీన్స్ లైఫ్ ఇంకా ఐ మీన్ పోకూడదు, ఊడిపోకూడదు, ఏం కాకూడదు అనుకుంటే 4 ఇప్పుడు 8 inches, 10 inches కి 8 inches కట్ చేసుకొని 4 వైపులా మనకి ఎల్బోలు అనేవి పెట్టుకోవచ్చు. ఎల్బోలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా వచ్చేస్తుంది 4 వైపులా. అప్పుడు ఆ ఎల్బో పొడవుని బట్టి కూడా కట్ చేసుకోవాలి. ఎల్బోని పెట్టేస్తే ఇంకా నాకు ఇట్లా పెట్టేసి ఇట్లా తీసి పెట్టేయచ్చు. ఓకేనా. లేదు అంటే ఇట్లా మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ కనిపించినా ఏం కాదు, చెప్తున్నా అంటే 2 మెథడ్స్ మీకు చెప్తున్నా. ఇక్కడ ఉంది కదా, ఇది జాయింట్ మనం ఇట్లా కవర్ చేసేస్తాం. ఇవన్నీ అండి మన బడ్జెట్ బట్టి, ఎందుకంటే ఇప్పుడు పైప్ ఒకటే ఓకే, ఈ 4 పెట్టాలంటే ఇంకో 40 rupees ఎక్స్ట్రా అవుతుంది కదా. సో ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మ్యూట్ లో ఉన్నారు పద్మ గారు. వెల్వెట్ కానీ లేస్ కానీ మనం దానికి అతికించుకునేటప్పుడు డిఫికల్టీస్ ఏమైనా వస్తాయా? మొత్తం 4 ఒకేసారి అంటించేసుకుంటే ఏది క్లాత్ అతికించేటప్పుడా? ఏం ఇలా అయితే రాదు. ఇలా మనం ఎల్బోస్ పెట్టి మొత్తం ఫ్రేమ్ చేసేసుకుంటాం అనుకోండి, అప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా మనకి లేస్ చుట్టడానికి? కాకపోతే ఏం లేదు, కాకపోతే ఈ కార్నర్స్ దగ్గర
పెట్టాలి. ఇప్పుడు ఇది చుట్టుకుంటూ పోయినా ఏం ముడిపోదు. ఇక్కడ మీరు అలాగే వదిలేస్తాను అంటే అది జారే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ కార్నర్ మొత్తం గ్లూ అప్లై చేశారంటే ఏం కాదు. సేమ్ వెల్వెట్ క్లాత్ అయితే ముడతలు రావచ్చు అవకాశం ఉంటుంది. వెల్వెట్ క్లాత్ కట్ చేసినప్పుడు ముడతలు వచ్చేస్తుంది కదా, సో కొంచెం ఇబ్బంది. లేస్ తీసుకున్నారంటే ఇంకేం ఇబ్బంది ఉండదు, ఈజీగానే. అదే దీనికి ఇలా స్ట్రైట్ గా పెట్టేటప్పుడు అయితే మనం క్లాత్ మీద, ఇది నేను రేపు చూపిస్తాను ఇలా అతికిచ్చేదైతే, ఇది మామూలు ఇలా అతికిచ్చేదైతే నేను చూపిస్తాను రేపు. అట్లా కావాలంటే ఇంకా నిన్న రౌండ్ పైపు చూపించాను కదా, అలా చుట్టుకుంటూ పోవడం. చూడండి, ఓకేనా. లేస్ కావచ్చు, ఏదైనా సాటిన్ లేస్ ఉంటుంది కదా మనకి, సేమ్ కలర్ బాగా దొరుకుతాయి అన్ని కలర్స్. సాటిన్ లేస్ అయినా చుట్టుకుంటూ పెట్టుకోవచ్చు. వెల్వెట్ క్లాత్ ఇబ్బంది కాబట్టి అలా అయినా చిన్నది మనకి 40 రూపీస్ కి బాగానే వస్తుంది దాంట్లో, అట్లయినా ట్రై చేయండి. ఓకేనా. ఇది పైప్ బోర్డుకు సంబంధించిన కటింగ్స్. ఈ క్లాత్ నేను చెప్తాను, ఇది అతికించుకోవడము వీలైతే ఇప్పుడైనా చెప్పేస్తా చిన్న దానికైనా. ఓకే కదా. నెక్స్ట్ ఆర్చ్ కావాలి కదా. ఆర్చ్ కూడా ఇవి కట్ చేసుకున్న తరువాత, పెట్టి చూసుకున్న తరువాత ఇలా లోపలికి ఉండాలి. ఇలా లోపలికే కదా పెడతాము. పొడవు ఏం పర్లేదు, మనం ఎంత కావాలంటే అంత కట్ చేస్తాం. ఈ వెడల్పు చెప్తాను, ఈ వెడల్పు కట్ చేసుకుంటాం కదా, అది ఎక్కువ కట్ చేసుకున్నారంటే ఇది దాటి వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, తొందర ఏం లేదు, మనకి సెట్ లాగా నీట్ గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అంటే ఏమైనా చేయొచ్చు. నేను చెప్తున్నది సెట్ లాగా ప్రొఫెషనల్ గా మనకి మళ్ళీ ప్లేట్ డెకరేషన్ ఆర్డర్స్ రావాలన్నా, ఏవైనా సరే ఆర్డర్స్ రావాలన్నా కూడా పాటించవలసిన చిన్న చిన్న జాగ్రత్త. ఇది కూడా అంతే. ఈ స్టాండ్ కూడా వెల్వెట్ క్లాతా మ్యామ్, సాటిన్ క్లాతా? ఇది సాటిన్ రిబ్బన్. సాటిన్ రిబ్బన్, ఓకే. రిబ్బన్ యూజ్ చేయాలా మ్యామ్? ఏదైనా పర్వాలేదు, సేమ్ క్లాత్ అయినా అతికించవచ్చు, అంటే రెండు చేయొచ్చు. సేమ్ ఉంది, నేను అతికిచ్చేస్తాను. ఎల్లో అన్ని ఎల్లో వాడాలి, ఎల్లో. ఇది పెడితే నేను చెప్పాల్సిన పనిలే, ఇది హల్దీ కానీ మీరే చెప్పాలి. అలా అదే గ్రీన్ కలర్ పెట్టి అండ్ మెహందీ కోన్స్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా అది గ్రీన్. అండ్ దాంతో పాటు చిన్న చిన్న బొమ్మలు, అంటే పేపర్ కప్స్ తో డ్రమ్స్ చేయడము, అలాంటివి ఒక 4 చేసుకుని ఆడ పెట్టామంటే అది సంగీత్ కూడా సెట్ అవుతుంది. మెహందీ సంగీత్ ఈ ఆర్చ్ చేయడం నేర్పిస్తారా మీరు మేడం? అంటే అవే కటింగ్స్ చెప్తున్నారు. ఓకే. అంటే అది నిలబడడానికి బరువు, కింద బరువు ఎలా నిలుతుంది, లేకపోతే పడిపోకుండా ఎలా ఉంటుంది, ఆ క్యూరియాసిటీ తోటి అడిగాను. చెప్తానండి, అది కూడా చెప్తాను. దాన్ని కూడా మనము బడ్జెట్ లో ఇట్లా అట్టలు పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇంకా బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అంటే దానికి కూడా టీలు వస్తాయి కదా, ఇదే షాప్ లో టీలు వస్తాయి, అలాంటి టీలు తెచ్చుకోవచ్చు. కానీ మనం బడ్జెట్ లో చెప్పాలి కాబట్టి అట్ట ముక్కలతో చూపిస్తాం. ఎండిఎఫ్ లో చిన్న చిన్నవి మనము ఏంటి కీ చైన్స్ కి దానికి ఎండిఎఫ్ వాడతాం కదా, అలాంటివి వాడి 2-3 కలిపి వాడితే మనకి నిలబడుతుంది. లేదంటే చిన్న చిన్న వుడెన్ ఏమన్నా మీ దగ్గర ఉన్నా ఏవైనా సరే అతుక్కుంటాయి, ఏం పర్వాలేదు. ఓకేనా. ఇది కట్ చేసుకున్నాం. ఇప్పుడు పొడవు కట్ చేసుకున్నాం, మనకి ఎంత కావాలో అంత. ఇది కట్ చేసుకోవాలి కదా. ఇది కట్ చేసుకునేటప్పుడు ఇది కొలుచుకొని ఈ మధ్యలో ప్లేస్ కొలుచుకోవాలి. కొలుచుకొని దానికంటే 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎల్బోస్ వచ్చినాయి. ఎల్బోస్ లేవు అంటే అక్కడ ఉన్నదే కొలుచుకోండి, అంతనే కట్ చేసుకోండి. దీని మీద ఇది ఫిక్స్ చేసేయచ్చు. సేమ్ ఇలాగే, అంటే ఇవి 2 ఉంటే దానిపైన ఇది ఇలా ఫిక్స్ చేస్తాం. అంటే ఇదేమంటే కొంచెం ఒకసారి కాకపోతే ఒకసారి పోయే ఛాన్స్ ఉంటుంది కదా అట్లా. ఇవైతే ఇంక నువ్వు ఎక్కడ పెట్టినా ఏం చేసినా పో. అండ్ మనం స్టోరేజ్ వైజ్ కూడా చూసుకోవాలి. లేదు అంటే
పోయినా ఏం కాదనుకోండి, మళ్ళీ మనం వాడుకునేటప్పుడు జస్ట్ గ్లూ వేసేసి బాగా అతికిచ్చేసి పెట్టేయచ్చు, సెట్ చేసేయచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ లేదు అంటే ఇంకా చేయలేమా, వెళ్ళి షాప్ కి ఆ రెండింటి కోసం ఎక్కడో ఉన్న షాప్ కి ఆటోలో పోయి తెచ్చుకోవాల్సిన పని అయితే లేదు. అట్లే చేసేసి ఇది ఆర్చ్ కి సంబంధించిన డిజైన్, అంటే ఐ మీన్ కటింగ్. అర్థమైంది కదా? ఇట్లాంటి ఇవి కింద వాటి కోసం కూడా మీరు అట్ట ముక్కలు కావచ్చు, లేకపోతే ఏవైనా అండి మీ దగ్గర వుడెన్ ఏవైనా ఇంత చెక్కలు ఏవైనా ఉంటే అవైనా సరే పెట్టుకోవచ్చు. చిన్న చిన్న అట్ట ముక్కలు అయితే 2, 3, 4 అయినా సరే కలిపి అతికించుకొని పెట్టుకోండి, ఇలా రౌండ్ గా కానీ స్క్వేర్ గా కానీ. ఓకేనా? ఇవి కటింగ్స్ అండి. దీంట్లో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే నేను అన్ని కట్ దీనికి మనకు టైం పడుతుంది ఈ ఎక్స్ప్లెనేషన్ కి. కట్ చేసిన వెంటనే డైరెక్ట్ గా అతికించుకుంటూ పోయేది ఎంతసేపు పట్టదు. అర్థమైంది కదండి అందరికి? ఎస్ మ్యామ్. ఓకే, అయితే మనం నెక్స్ట్ కి వెళ్ళడానికి నాకు ఒక క్లారిఫికేషన్ వస్తుందండి, మీరు రెస్పాండ్ అవుతే అంతే. అండ్ లేదు అంటే ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పుకుందాం, నో ప్రాబ్లం. చెప్పండి అనిత గారు. మ్యామ్ నేను షాప్ కి వెళ్ళి కరెంట్ పైప్ అంటే చాలా సన్న పైప్ ఇచ్చారండి. మీరేమో ఇక్కడ చూస్తే చాలా లావుగా ఉంది. అంటే ఏమైనా స్పెసిఫిక్ గా చెప్పాలా మీరు? ఏం లేదు, సైజ్ మన ఇష్టం. దీంట్లో చెప్పాను కదా 2, 3 సైజెస్ వస్తాయి, 1/2 ఇంచ్, 1 ఇంచ్, 3/4 ఇంచ్ అని ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మాది ఎలక్ట్రికల్ షాప్ అండి. ఒకసారి చెప్తే ఆయన అన్ని సైజులు తెచ్చేస్తాడు. ఒక క్లాస్ కి ఈ సైజ్ వాడుకున్నా, ఒక క్లాస్ కి ఈ సైజ్ వాడుకున్నా, మీ క్లాస్ కి ఇది మిగిలింది. అది మేడం నాకు ఇలా సన్నది ఇచ్చారు తను. అవునండి, ఇది అదే. ఓకేనా మరి? ట్రేకి ఓకేనా? ఓకే, ఏం కాదు. దాంట్లో కూడా సన్నదే కాదు, దాంట్లో కూడా క్వాలిటీ ఉంటుంది. అవి కొంచెం తేలిగ్గా ఉంటాయి మనకి, ఇది కొంచెం నాది. దీంట్లో కూడా అది చెప్తాను కదా, ఆ 2 క్వాలిటీలు అన్ని సైజులు కూడా ఒక్కసారి తెచ్చేస్తాడు, మళ్ళీ అడగొద్దు అన్నట్టు. సో అవి 2 అయిపోయినాయి నావి, ఇంకా ఇది కట్ చేసుకోవాలి. అంటే ఇది ఓకేనా తనకి చెప్పుకొచ్చాను. తప్పేం కాదండి, ఏం కాదు. ఇది అదే లాస్ట్ క్లాస్ లో ఆ పీస్ అయిపోయింది, ఈ క్లాస్ లో ఇది కట్ చేసుకోవాలి. కాకపోతే మీరు స్పెసిఫిక్ గా అంటే ఈ సైజ్ ని బట్టి, ఇప్పుడు పెద్ద ట్రే చేస్తున్నారు, అట్లాంటప్పుడు చిన్న చిన్నవి అయితే చూడడానికి అంత అందంగా ఉంటుంది, అట్లాంటప్పుడు పెద్దది తెచ్చుకోండి. అదే అండి, ఇప్పుడు 2 kg ట్రే ఉంది, సో అంటే దానికి సరిపోతుంది. నేను చెప్తున్నది 15 ఇంచెస్ అలాంటి ట్రేకి, అంటే బట్టలు పెట్టాలి అంటే పెద్ద ట్రే కావాలి కదా, అట్లాంటప్పుడు చెప్తాను సరిపోతుంది. ఇప్పుడైతే సరి. మ్యామ్ ఇంతకుముందు మీరు అది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఫ్లవర్స్ టైప్ అలా పెట్టారు కదా, అవి కూడా చెప్తారా ఎలా అని? ఇవి రెడీమేడ్ ఫ్లవర్స్ అండి. అవి మ్యామ్. ఇదికా? ఎస్ మ్యామ్. ప్లీజ్. ఇవి రెడీమేడ్ ఫ్లవర్స్. టోటల్ అన్ని రెడీమేడా మ్యామ్? ఇవన్నీ రెడీమేడ్. ఓకే మ్యామ్. దీని లింక్స్ కూడా చెప్తారా మ్యామ్ మాకు? నేను రెడీమేడ్ ఫ్లవర్స్ కొని పెట్టానండి. అవును మ్యామ్, అంటే ఈ మాల టైప్ ఇలా పొడుగు ఉండేది వాటి మ్యామ్. ఇది కూడా పెట్టాను కదా, రిబ్బన్. ఇది ఫ్లవర్ కాదు, రిబ్బన్. ఐ మీన్ ఏమంటారు, వూల్, ఫెదర్ వూలా? ఓకే మ్యామ్. ఇది కూడా నేను లింక్ పెట్టాను. ఎస్ మ్యామ్, అది ఉంది. అవును, ఫెదర్ వూల్ తో కూడా ఒకటి ఇది అనుకున్నాం కదా మ్యాట్, సో అవును మ్యామ్. అందుకని ఆ లింక్ కూడా పెట్టి. ఓకే మ్యామ్. ఇంకా పువ్వులు అంటే డిఫరెంట్ మీరు సెర్చ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది చాలా కనిపిస్తాయండి. సో మీ ఇంట్రెస్ట్, మీరు దేనికోసం చేసుకుంటున్నారో ఆ కలర్స్ బట్టి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే అండి. మేడం ఒక చిన్న డౌట్ మేడం, మళ్ళీ ఒకసారి లింక్ పెడతారా? ఏ మెటీరియల్ది? ఇప్పుడు వీటికి ఏమేమి కావాలన్నా ఐటమ్స్
నేను పూలకు సంబంధించిన లింక్స్ మాత్రమే పెట్టానండి. ఇవన్నీ మనకి లింక్స్ లో ఉండవు. ఓకే. ఇవన్నీ కూడా మనం బయటికి వెళ్ళి షాప్స్ కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈవెన్ క్లాత్ ఉంటుంది, నో ప్రాబ్లమ్స్ లింక్ లో అంటే మీషోలో అలా. కానీ మీరు దేనికోసం చేస్తున్నారో నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే మీరు హల్దీ కోసం చేస్తున్నారా, రిసెప్షన్ కోసం చేస్తున్నారా? సో మీ కలర్స్ బట్టి మీరు ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు తెచ్చుకోండి. ఈ పైపులు కూడా అంతే, ఆ లింక్స్ పెట్టొచ్చు. వాడు దానికి ఆ పైప్ కాస్ట్ కంటే మనకి షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ వేసేస్తాడు. సో దాన్ని కూడా కలిపి ఫ్రీ షిప్పింగ్ అంటారు, అది వేరే విషయం. కానీ ఊరికైతే ఇవ్వరు కదా, ఖచ్చితంగా వేసి ఇస్తారు. మీరు షాప్ కి వెళ్ళారంటే మళ్ళీ అది కాదు ఇది కాదు అనే డౌట్స్ లేకుండా చూసి తెచ్చేసుకోవచ్చు. మెటీరియల్ ఏమేమి కావాలో ఒక్కొక్కటి పెట్టండి మేడం. మెటీరియల్ కూడా ఏమేమి కావాలి? పెడతాను. ఈ లింక్స్ అయితే నాకు తెలిసి ఇంకేపీ మీకు అవసరం లేదండి. లింక్స్ గోల్డ్ లేస్లు అంటారు, అవి ఇంట్లో ఉన్న వాడుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా ఉన్నాయి అవి. ఆ లేస్లు మీరు దగ్గర ఏ ఉంటే అవి అన్నిటికీ ఒకటే వాడాలని ఏం లేదు కదా. ఈ డిజైన్ అయిపోతే ఇంకో డిజైన్ కి ఇంకోటి వాడుకోవచ్చు మీ దగ్గర ఉన్నదాన్ని. లేదు అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, అవి కూడా ఉన్నాయి మీషోలో. గోల్డ్ లేస్ అని వెతికితే నేను లింక్ పెడితే ఒకటే డిజైన్ పెట్టాలి, మీరు వెతుక్కున్నారంటే మీకు నచ్చిన పెట్టుకోవచ్చు. ఇది రేపు మనం ఈ కటింగ్స్ అన్ని మీరు రెడీ చేసుకుంటే అతికిచ్చేస్తాం. అండ్ ఇంకొకటి దీంతో పాటు సరే ఇది అయిపోనీలేండి, కన్ఫ్యూజ్ లేకుండా. ఒకవేళ టైం ఉంటే అని అనుకుంటే ఈరోజు 10 minutes ఉంది. సో ఇది ఒకటి నా దగ్గర ఉన్నది కట్ చేసినది నేను క్లాత్ మీద పెట్టి అతికిచ్చి చూపిస్తా. మీరు అతికిచ్చేసి కూడా రెడీగా పెట్టేసుకున్నారంటే ఇంకా ఇట్లా వస్తుంది కదా. ఇది క్లాత్ తో లేస్ అయితే ఇట్లా చుట్టేస్తాం, అది మీకేమంత అవసరం లేదు కదా. క్లాత్ మీద అతికిచ్చేది చూపించేస్తాం. కరెంట్ పైపు కూడా వాడొచ్చు కదా మ్యామ్? ఏమండి? కరెంట్ పైప్ ఉంది ఇంట్లో, అది వాడుకోవచ్చు కదా? అదే వాడుకోవాలి, అదే వాడాలి. ఓకే, కరెంట్ పైపే. ఓకే మ్యామ్. సో ఇవి పెద్ద పెద్ద ఐటమ్స్ కదండి, అందుకని అవి తీసుకొని వేరే పెట్టడానికి నేను మధ్య మధ్యలో కెమెరా ఆఫ్ చేస్తుంటాను అంతే. అన్ని రెడీగా ఉంటాయి కానీ పక్కన ఉంటాయి నాకు ఇక్కడ పట్టవన్నీ. సో అన్ని అందుకని ఆఫ్ చేస్తూ పెడుతూ ఉంటాను. నేనేం ఎక్కడికి పోయి అప్పటికప్పుడు తెచ్చుకోను, జస్ట్ అన్ని సెట్ చేసుకోవడానికి ఆఫ్ చేస్తాను. ఇది కట్ చేసుకున్నామంటే అండి వెల్వెట్ క్లాత్ వర్క్ అయితే ఇలా ముడతలు వచ్చేస్తాయి. అందుకని మీరు కట్ చేసుకోకుండా ఫస్ట్ కొంచెం
కనిపిస్తోంది కదా. ఎస్ మ్యామ్. కొంచెం ఏం చేస్తారంటే ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఇటువైపు కొద్దిగా కొంచెం క్లాత్ వదిలిపెట్టుకోండి. జస్ట్ ఒక్క చోట ఇలా ఒక్క లైన్ వేసాను నేను అంతే. కొంచెం ఈజీ ప్రాసెస్ కోసం కట్ చేసి ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ పెట్టేయండి. సో ఇది ఎంత కావాలో ఇలా క్లోజ్ చేసుకుంటాము. ఇంత కావాలి. సో ఇంత చిన్న కట్ పెట్టేసుకొని లోపల కొంచెం గ్లూ అప్లై చేసి అవసరం ఉంటుంది పెట్టేసి కిందకే కదా, కింద పెడతాం కదా. సో ఇక్కడ కటింగ్ ఉన్న దగ్గర మనం నీట్ గా ఇట్లా పెట్టేసుకుంటే సరే. దానికోసం ముందే కట్ చేసుకొని అంతా చేసుకుంటే హోల్డింగ్స్ వచ్చేసి క్లాత్ ఎక్కువ వేస్ట్ అయ్యి. ఇలా చేసుకున్నారంటే మీకు ఎక్కడిదక్కడ కొంచెం కూడా వేస్ట్ కాకుండా వర్క్ కూడా ఈజీగా. ఓకేనా. సో ఈ 4 సైడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి అతికిచ్చేసుకొని వచ్చారంటే రేపు ట్రే అతికిస్తాము స్క్వేర్ ది. ఇవి ముందు రెడీగా చేసి పెట్టేసుకుంటాము. ఆర్చ్ రెడీ చేసుకొని దానికి లేస్ రెడీగా, మీకు ఏది లేస్ అయితేనే ఈజీగా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. లేస్ చుట్టేసుకొని సెట్ చేసేస్తాం. ఇంకా డెకరేషన్. ఓకేనా. ఈ కటింగ్స్ ఇవన్నీ అర్థమైనాయి కదా. ఓకే అండి. మర్నాడు మనం 2 ట్రేస్ అయిపోయాయి. రెడీగా ఉందా మీ దగ్గర? ఫెదర్ వూల్ అందరి దగ్గర రెడీగా ఉంటే అవి చేసేద్దాం. లేదు అంటే నెక్స్ట్ వీక్ చేద్దాం. ఈ వీక్ ఇంకొకటి చేద్దాం. నెక్స్ట్ వీక్ చేద్దాం మ్యామ్, ఇంకా రాలేదు. ఓకే. అయితే ఫ్రూట్స్ కి సంబంధించి ట్రేస్ 2 అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ కూడా డెకరేట్ చేస్తాం కదా. ఆ ఫ్రూట్స్ కూడా డెకరేట్ చేసేది ఒక 4-5 మెథడ్స్ చూపిస్తాను. దానికోసం నేనైతే బాల్ తీసుకొని చూపిస్తాను. ఫ్రూట్స్ కాకుండా బాల్ తీసుకొని, బాల్ మీద ఇంకా ఆరెంజ్, యాపిల్ ఇంకా సేమ్ అవే కదా డెకరేట్ చేయొచ్చు, కాబట్టి నేను బాల్స్ కి డెకరేట్ చేసి చూపిస్తాను. ఓకేనా. అండ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏంటి ఫోమ్ షీట్ తీసుకున్నారంటే దీపాలకు కట్టేవి చూపించేస్తాను. ఫోమ్ షీట్ తీసుకున్నారంటే ఫోమ్ షీట్ ఒక 2-3 కలర్స్ ఉంటే బాగుంటుంది చూడడానికి.
దీపాలకు కడతాం కదండి. దీపాలు అంటే ఐ మీన్ మాణిక్యాలు, దీపపు కుందులు అంటాం కదా, వాటికి కింద డెకరేట్ చేసుకోవడానికి చూపిస్తాను. ఓకేనా? అది ఎప్పుడు చూపిస్తారు మేడం? ఏది? దీపాలకి చేసుకునేది ఇది రేపు అయిపోతుందండి. ఈ రే మర్నాడు ఫ్రూట్స్ కి సంబంధించి, లేకపోతే దీపాలకు సంబంధించి ఏదో ఒకటి, ఒక రోజు అది, ఒక రోజు హోమ్ షీట్స్ అయితే మీకు ఈజీగా రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు మర్నాడు అది చూపించేస్తాను. మేడం ఫ్రూట్స్ కి ఏ మెటీరియల్ తెచ్చుకోవాలి? ఫ్రూట్స్ కి కలర్ పేపర్స్, లేసులు ఏ ఉంటే వాటితో చేసుకుంటూ పోవచ్చండి. కలర్ పేపర్స్ తో డిఫరెంట్ గా అంటే ఐ మీన్ ఇప్పుడు ఫిష్ ఉంది అనుకోండి, బాడీ మనకి ఆ ఫ్రూట్ ఫిష్ కి సంబంధించిన టెయిల్ అండ్ హెడ్ అవన్నీ కూడా మనం పేపర్స్ తో, డ్రాయింగ్ పెన్స్ తో చిన్నగా డ్రా చేసుకుంటాం. అంటే ఐస్ డ్రా చేసుకుంటాము, దానికి తోక పెట్టుకుంటాం, రెక్కలు పెట్టుకుంటాం, అలా. ఒకటి ఏంటండి ఏమన్నా ఉందా చూపించడానికి? ఫోటో పెడతా, అవి ఏమీ రెడీగా ఉండవు కదా, ఫొటోస్ పెడతాను. దాంతో పాటు ఇంకా మనకి ఇది అయితే ఏంటి, బనానాకైతే కోతిలాగా రెడీ చేసుకొని చేయొచ్చు పేపర్ కటింగ్ అనేది. దానికి మీరు ప్రింట్అవుట్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. సో అట్లా లేకుండా సింపుల్ గా చేసుకో. ఓకేనా? 4 minutes ఉంది మనకి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నెక్స్ట్ ఏంటి అన్న ఏది ఉన్నా మనం క్లియర్ చేసుకుందాం ఇట్లా టైం ఉన్నా. మేడం మొత్తం ఏమేమి వస్తాయి మేడం మనకి మొత్తం కోర్స్ లోనా? ఇప్పుడు స్క్వేర్ తో ఇంకా ఒక ట్రే వస్తుంది, అండ్ రౌండ్ తో ఒక ట్రే వస్తుంది. స్క్వేర్ తో కంటే రౌండ్ తోనే వస్తాయండి. రౌండ్ తో ఇంకొక 2 trays వస్తాయి. అండ్ ఇవి ఏమి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లు డిజైన్ చేసుకుంటాము. అంటే మన దగ్గర ఇప్పుడు అన్ని వేసిన తర్వాత కొంచెం కొంచెంగా మిగిలిపోయి ఉంటాయి, లేసులు కావచ్చు, క్లాత్లు కావచ్చు, ఏవైనా కానీ. అట్లాంటి వాటితో పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేది రెడీ చేసుకుంటాం. దానికోసం వేరే అంటూ ఏం లేదు. దీప కుందులువి ఒకటి ఆ 2 అవి 2 రకాలు వస్తాయి. అండ్ ఇంకా ఇంకేమనుకున్నాం, ఫెదర్ వూల్ రంగోలీ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంకోటి ఏదో అనుకున్నాం ఫస్ట్ రోజు. ఏందండి అదే దీపాల కింద ఏదో పెడతాం. దీపాల కింద చెప్పాను, అదిను ఫెదర్ వూల్. అండ్ ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ప్యాక్ చేస్తారు కదండి, ఆ లైనింగ్ క్లాత్, సారీ నెట్ క్లాత్ తో అదొకటి వస్తుంది. ట్రేస్ 2 అన్నాను కానీ ఇవన్నీ అయిపోయినాక టైం ఉంటే ఇంకోటి చెప్తాను. మామూలుగా అయితే 6 trays వస్తాయి క్లాస్ లో, ఇవన్నీ వస్తూ 6 trays అనేవి వస్తాయి. ట్రేస్ బదులు ఈసారి రంగోలీ మ్యాట్, ఫ్రూట్ డెకరేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఒకటి తగ్గించేసాను. మ్యామ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్లో పడతారు చూడండి మ్యామ్, లేడీస్కైనా జెంట్స్కైనా, ఇది మేకప్ కిట్ అవన్నీ ట్రేస్ అయినా మ్యామ్, వేరే ట్రేస్ ఇంకేమన్నా? ఇదే అండి, కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేసి మెథడ్ అయితే ఇదే. ఓకే మ్యామ్. మేడం మీరు వీడియోలో హార్ట్ షేప్ చూపించారు కదా ట్రే, అవును. దానికి హార్ట్ అంటే కింద వుడ్ కట్ చేసుకుంటారు, పైన ఎలా పెడతారు మేడం హార్ట్ షేప్ లో? పైన కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, థిక్ గా ఉన్నది, నీట్ గా ఉన్నది కట్ చేసి ఆ షేప్ లో తీసుకొస్తారు. ఓకే. దానికి కూడా ముందే క్లాత్ అతికిచ్చేసి పెట్టుకొని ఆ కింద పార్ట్ కనిపించకుండా దానికి సెట్ చేస్తాం. దానికి కూడా పైపే యూజ్ చేయాలా మ్యామ్? ఇప్పుడు మీరు దీనికి తామర పువ్వుకి యూజ్ చేసినట్టు దేనికి ఏం అవసరం లేదండి. అది కార్డ్బోర్డ్ అట్లా మనకి ఫ్లెక్సిబుల్ గా వస్తుంది. అట్లా రాకపోతే మెజర్మెంట్స్ తీసుకుంటా. మ్యూట్ లో ఉండరా అమ్మగారు?
కార్డ్బోర్డ్ ఏమంటే అట్లా కట్ చేసుకున్నప్పుడు పై లేయర్ అనేది తీసేసామంటే లోపల జిగ్జాగ్ లాగా ఉంటుంది కదా, ఎస్ జిగ్జాగ్ కి ఇటువైపు ఒక లేయర్ ఇటువైపు ఒక లేయర్ ఉంటుంది మనకి. ఓకే ఒక లేయర్ తీసేసామంటే అది నీట్ గా ఫ్లెక్సిబుల్ మనకి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఓకే అదే మెథడ్ యూస్ చేసి మీరు అబ్జర్వ్ చేసింటే ఈ లెటర్స్ రాసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ పెడతారు చూసారా. ఆ లెటర్స్ వుడెన్వి వస్తాయి అనుకోండి, అది వేరే విషయము, కానీ దాన్ని కూడా మనం ఇలాగే చేసి పెట్టేయచ్చు. అది ఒకసారి ఉంటే చూపిస్తారా మ్యామ్? అదే లేదు కానీ నేను అట్లా ఆ మెథడ్ లో నేను చిన్న ఏమంటారు బోర్డ్ చేసి ఒకసారి బోర్డ్ చేయించిన స్టూడెంట్స్ అది చూపిస్తాను. చూపి ఇప్పుడు లేదు కానీ అది చూపిస్తారు, రేపు కానీ మర్నాడు కానీ అలా చూపిస్తాను, ఓకే లోపల పెట్టేస్తాను. అదే మెథడ్ తో మీరు హార్ట్ షేప్ కావచ్చు, లేదా మిక్కీ మౌస్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, అలా చేసుకోవచ్చు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫస్ట్ లెటర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్ని లెటర్స్ కానీ, ఒక దాంట్లో చాక్లెట్స్, ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్, ఒక దాంట్లో ఫ్లవర్స్ అట్లాంటివి వేసి మీరు డెకరేట్ చేయొచ్చు, పైన కవర్ ప్యాకింగ్ చేసేసి చేయొచ్చు. సో ఈ రోజు అయితే అందరు తామరకు పెట్టేయాలి. నేనైతే 2 days తర్వాత పెడతాను మ్యామ్. ఇంకా మెటీరియల్ నాకు బకరం దొరకలేదు. టైలరింగ్ షాప్ లో ఈజీగానే దొరుకుతుందండి. అదేం నాకు టైలరింగ్ షాప్ ఆ మెటీరియల్ ఎక్కడైనా ఉంటాయి కాబట్టి ఆ మెటీరియల్ దగ్గర దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. నేను అది ఆన్లైన్ లో కూడా ఉంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇట్లయితే మీకు కావాల్సింది చూసి తీసుకుంటారు కదా అని. ఓకే మ్యామ్. ట్రే అన్నీ రెడీ చేశాను మ్యామ్. ఒకసారి లింక్ ఏమైనా పెడతారా మ్యామ్ మీ దగ్గర ఉంటే అది ఆన్లైన్? నేనైతే తెప్పించుకోలేదండి, చూసి పెట్టాలి, కానీ అది తిక్కుది వస్తుందా తింది వస్తుందా నాకు కూడా ఐడియా లేదు. నేనైతే ఆన్లైన్ లో ఎప్పుడు బగరం, కానీ నేను ఆన్లైన్ లో తెప్పించుకోవడం చాలా తక్కువ. నేను చూసి నాకు ఏవో ఒకటి ఇక్కడే చూసి తెచ్చుకుంటా అంటాను, కానీ తక్కువ. సో ఈ ఫ్లిప్కార్ట్ ఈ వీటిలో చాలా తక్కువ నేను మెటీరియల్ తెప్పించుకోవడము. ఓకే మ్యామ్. ఎలా వస్తుంది అని నాకు ఐడియా లేదు. పెట్టమంటే పెడతా బకరం అది చూసి, కానీ అది ఎలా వస్తుంది నాకు తెలియదు. రేపు పర్లేదు మేము రిటర్న్ పెట్టుకుంటామంటే పెడతా. పెట్టండి మ్యామ్, ఒకసారి చూస్తాను. ఇక్కడ దొరకకపోతే ఒకసారి చూస్తాను మ్యామ్ అదన్నీ. ఓకే అండి. ఓకే కదా, రేపు వీటన్నిటితో రెడీగా ఉండండి. మరి ఈరోజు బాయ్ బాయ్ చెప్తున్నా. ఓకే మ్యామ్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. బాయ్ అండి అందరికి. బాయ్ మ్యామ్. బాయ్ మేడం. బాయ్ అండి.